అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్' బై ఆస్కార్ వైల్డ్ చూస్తున్నాం. ఇందులో 3 యాక్ట్స్ ఉంటాయి. 3 యాక్ట్స్‌ని కూడా మనం ఏందంటే 6 భాగాలుగా అధ్యయనం చేయబోతున్నాం. చాలా డీప్ సెన్స్‌లో. ఇక యాక్ట్ 1 పార్ట్ 1 విషయానికొచ్చేస్తే యాక్చువల్‌గా మనం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ ఆథర్ కానివ్వండి, ఆథర్‌కి సంబంధించి 3 యాక్ట్స్ గురించి, క్యారెక్టర్స్ గురించి సమ్మరీ టోటల్‌గా ఒకే వీడియోలో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో మీకు ఈ ప్లేలిస్ట్‌లో ఫస్టే కనబడుతుంది. ఆ వీడియోలో మీకు ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు అనేది యాక్ట్ వైజ్‌గా, పార్ట్ వైజ్‌గా కాకుండా అండ్ టోటల్‌గా ఒక వీడియోలో అందించడం అయితే జరిగింది. ఈ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దయచేసి గమనించండి. ఇక యాక్ట్ 1 పార్ట్ 1 అనేది ఎక్కడ జరుగుతుంది? యాక్ట్ 1 పార్ట్ 1 వచ్చేసి ప్రతిదానికి కూడా ఏదైనా డ్రామా కానీ, ప్లే కానీ, నావెల్ కానీ, ఏదైనా కానీ, స్టోరీ కానీ జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా ఒక ప్రదేశంలో ఒకానొక సమయంలో జరుగుతుంది. అంటే డేట్ ఉంటుంది, టైము, వెన్యూ ఇవి ఉంటాయి. దాన్ని సెట్టింగ్ అంటారు. ఇప్పుడు ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది యాక్ట్ 1 అంటే ఆల్జన్నాన్ యొక్క లగ్జూరియస్లీ ఫర్నిష్డ్ మార్నింగ్ రూమ్లో అతని యొక్క ఫ్లాట్లో హాఫ్ మూన్ స్ట్రీట్లో ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఎవరి ఆల్జన్నాన్? ఆల్జన్నాన్ జాక్ ఉంటాడు. జాక్ వచ్చేసి ఎవరు అంటే హర్ట్‌ఫోర్డ్‌షైర్ అనే గ్రామంలో ఉండేటటువంటి ఒక గ్రామ పెద్ద. ఎంత గ్రామ పెద్ద, ఇతని ఎంత వయసు అంటే 29 ఏళ్ళే. చాలా చిన్న వయసే. కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాక్‌ని ఏం చేస్తారంటే అయ్యగారు పెద్ద వ్యక్తితో పోలుస్తా గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇతన్ని గౌరవిస్తూ ఉంటారో ఇతను అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏముండదు. కుర్రోడు అల్లరి చిల్లర పనులు చేయడానికి ఎలాంటి ఆస్కారం అయితే ఉండదు. దాంతో అతనికి లైఫ్ మీద ఏమవుతుంది అంటే ఒకలాంటి బోర్డమ్ అనేది అవుతుంది. అప్పుడు ఈ జాక్‌కి ఒక వెధవ ఆలోచన వస్తుంది. ఏందంటే జాక్ తనకు ఒక తమ్ముడున్నాడని, ఈ తమ్ముడు పేరేందంటే ఎర్నెస్ట్. ఈ ఎర్నెస్ట్ అనేటటువంటి తమ్ముడున్నాడని, ఆ తమ్ముడిని చూసుకోవడానికి లండన్ నగరానికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి లైఫ్‌ని తాను అనుకున్న విధంగా జీవిస్తూ ఉంటాడు. అలా జీవిస్తున్న సమయంలో జాక్ ఓర్తింగ్‌కి ఆల్జన్నాన్ అనేటటువంటి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అయితే ఈ ఆల్జన్నాన్‌కి ఒక కజిన్ ఉంటుంది. ఆమె పేరు వచ్చేసి ఏందంటే గ్వాండ్లిన్ ఫెయిర్‌ఫాక్స్. ఆ అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే జాక్ ఏమవుతాడంటే పడిపోతాడు. ఇక జాక్ ఎట్లయినా సరే ఆల్జన్నాన్ని కొంచెం మచ్చిక చేసుకొని తన ద్వారా తన కజిన్‌కి దగ్గర అవ్వాలి అనేసి ప్లాన్ చేస్తాడు. ఆ విధంగా ఆల్జన్నాన్ యొక్క ఏదైతే హాఫ్ మూన్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఫ్లాట్‌కైతే జాక్ తరచుగా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఆల్జన్నాన్ అనే వ్యక్తి ఎవరో మనకు అర్థమైంది కదా! జాక్ ఎవరి ద్వారా అయితే తన ప్రియురాల్ని కలవాలి అనుకుంటున్నాడో మధ్యలో ఉన్న అనుసంధానకర్త ఈ ఆల్జన్నాన్. ఇతను చాలా తెలివైనవాడు. అండ్ తెలివైనవాడు అంటే ఇలాంటి తెలివైనవాడు కాదు. చాలా మంచి కొటేషన్స్ చెప్తూ ఉంటాడనమాట. ప్లేఫుల్, చాలా సరదాగా ఉంటాడు. డివోర్సెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఉంటాడు. అంటే చాలా సినికల్ అనమాట. అంటే ఈ ప్రపంచాన్ని చాలా నెగిటివ్‌గా చూసేటటువంటి వ్యక్తి ఆల్జన్నాన్. He prides himself on his expressive piano playing and he has carefree attitude towards life. ఇతన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. కేర్ ఫ్రీగా జీవిస్తూ ఉంటాడు. ఇతన్ని ఎవరైనా కానీ అడ్డుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆంట్ బ్రాక్నెల్, ఎవరైతే గ్వాండ్లిన్ ఉందో గ్వాండ్లిన్ ఫెయిర్‌ఫాక్స్ ఆమె యొక్క తల్లి అన్నమాట. ఇతనికి ఏమవుతుందంటే ఆంట్ అవుతుంది. ఈ ఆంట్ బ్రాక్నెల్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంట్ బ్రాక్నెల్ మాత్రమే ఆల్జన్నాన్ని కొంత కంట్రోల్ చేయగలడు. అయితే ఆల్జన్నాన్ కూడా ఏం చేస్తాడంటే చాలా తెలివిగా తనకొక స్నేహితుడున్నాడని, బన్బెర్రీ అతని పేరు. ఆ బన్బెర్రీ అనే స్నేహితుడున్నాడని
అతన్ని చూడాలని ఆల్జన్నాన్ ఏం చేస్తాడంటే పట్నం నుంచి పల్లెటూరుకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే పల్లెటూరులో ఉన్న ప్రజల్ని తాను ఎంటర్టైన్ చేయాల్సి వస్తుందని. అదే గనక లండన్ నగరంలో ఉంటే తనకు తానే ఎంజాయ్ చేయొచ్చని, అక్కడుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా మిగిలిపోవాలి, అలాంటి ఉద్దేశం కలిగి ఉంటుంది జాక్కి. ఇక ఈ ఇంటికి ఎప్పుడు కూడా ఆల్జన్నాన్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో లేన్ అనేటటువంటి పని మనిషి ఉంటాడు. లేన్ ఆల్జన్నాన్ సర్వెంట్. ఆల్జన్నాన్కి ఏంటంటే పియానోని వాయించాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. అయితే ఈ పియానో వాయిస్తూ ఉంటే లేన్ పారిపోతూ ఉంటాడనమాట. ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. పొలైట్ టు ఎఫిషియంట్. కాకపోతే హీస్ వ్యూస్ ఆన్ మ్యారేజ్ సజెస్ట్ హీస్ నాట్ ఓవర్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఇట్, హింటింగ్ ఎట్ పొటెన్షియల్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ హిస్ పాస్ట్. కాబట్టి ఇతని మ్యారేజ్ కూడా పెళ్లి పెటాకులైంది. కాబట్టి ఇతను కూడా ఆల్జన్నాన్ లాగే పెళ్లి మీద జోకులు వేస్తూ ఉంటాడు. ఆల్జన్నాన్ చెప్తూ ఉంటాడు, అరే కింది స్థాయిలో ఉన్న మీరే సవ్యంగా ఉండకపోతే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మోరల్స్ ఎలా ఉంటాయి, మీరే ఒక రోల్ మోడల్గా ఉండాలి కదా అనేసి లేన్ని అంటూ ఉంటాడు ఆల్జన్నాన్. ఇతను మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ జనరల్గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటాడు, డివోర్సెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటూ ఉంటాడు ఆల్జన్నాన్. ఇక ఈ యాక్ట్ 1లో మనకి ఎక్కువగా ప్రాముఖ్యమైనది ఏంటంటే లేడీ బ్రాక్నెల్ ఎవరైతే ఉన్నారో, ఆంట్ బ్రాక్నెల్, గ్వాండ్లిన్ యొక్క తల్లి, అలానే ఆల్జన్నాన్ యొక్క ఆంట్ ఇతనికి ఆల్జన్నాన్ని చూడడానికి ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే తన ఒక ఫ్రెండ్ ఉంది, వైదవ్యం అనేది రావడం జరిగింది. ఆమెని చూసి వస్తా ఇతని దగ్గరకు కూడా రావాలని చెప్పడంతో తనకిష్టమైనటువంటి ఆంట్ బ్రాక్నెల్కి ఇష్టమైనటువంటి కుకుంబర్ శాండ్విచ్ని లేన్ ద్వారా ఆల్జన్నాన్ ఏం చేస్తాడంటే తెప్పిస్తాడు. ఆల్జన్నాన్ ఈస్ పర్టిక్యులర్ అబౌట్ కుకుంబర్ శాండ్విచెస్ విచ్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ హిజ్ ఆంట్ అగస్టా, లేడీ బ్రాక్నెల్. లేడీ బ్రాక్నెల్ యొక్క పేరు ఏంటంటే ఆంట్ అగస్టా. బట్ హీ ఈట్స్ దెమ్ హిమ్సెల్ఫ్ షోయింగ్ హిజ్ సెల్ఫిష్నెస్. అయితే లేన్తో మాట్లాడతా అట్లానే తర్వాత వచ్చినటువంటి జాక్తో మాట్లాడతా ఏం చేస్తాడంటే అవన్నీ తినేస్తాడు ఆల్జన్నా. భయపడిపోతాడు, అరే రే రే ఆంట్ వస్తాం, తనకి ఇష్టమైన కుకుంబర్లు అయిపోయినాయి, అరే లేని తొందరగా వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళిపోయి కుకుంబర్స్ అంటే లేవు కుకుంబర్స్ మార్కెట్లో అన్నీ అయిపోయినాయి అని చెప్తాడు. అరే ఎట్లా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు ఆల్జన్నా. ఇక జాక్ వస్తాడనమాట. జాక్ అరైవ్స్ ఇన్ లండన్. మామూలుగానే ఇతను ఏంటంటే తన తమ్ముడు ఏదో పని చేశాడు విడిపించాలన్నట్టుగా చెప్పి ఎన్ఎస్ కోసం వస్తున్నట్టుగా వచ్చి తాను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈసారి మాత్రం ఎందుకు వస్తాడంటే ఎలాగైనా సరే గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్కి ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వస్తాడనమాట. ఎక్కడికి? ఆల్జన్నాన్ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఏ సెంట్రల్ థీమ్ ఈజ్ ఇంట్రడ్యూస్ వెన్ ఆల్జన్నాన్ రివీల్స్ he knows Jack by the name of Ernest in town, but Jack claims his real name is Jack and only uses Ernest when in the city. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆల్జన్నాన్ దగ్గరికి జాక్ వస్తాడో ఆల్జన్నాన్ 100 డౌట్లు అడుగుతాడు. కారణం ఏంటంటే అతనికి ఒక సిగరెట్ పెట్టె ఒకటి దొరుకుతుంది. ఆ పెట్టె మీద ఏమని రాసి ఉంటుంది అంటే సిసిలీ అనే పేరు రాసి ఉంటుంది. టు అంకుల్ జాక్ విత్ లవ్ అని రాసి ఉంటుందన్నమాట. ఎవరి సిసిలీ అంటే ముందు ఆంట్ అని చెప్తాడు. ఓహో ఆంటా, మరి విత్ లవ్ అందే. నీ వయసు ఎంత? 29 ఏళ్ళు. యాక్చువల్గా సిసిలీ వయసు 18 ఏళ్ళే. కానీ ఏం చెప్తాడంటే దరిదాపులుగా ఏదో ఆంట్ వయసు అంటే ఇతనికి 29 ఏళ్ళు జాక్కి. ఆంట్ వయసు అంటే చాలా పెద్ద అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తాడు. మరి విత్ లవ్ అందే, మరి అంకుల్ జాక్ అందే. నువ్వేమో ఆంట్ సిసిలీ అంటున్నావు, ఈమెమో అంకుల్ జాక్ అంటుంది. ఏంది కదా ఏంటంటే ఇప్పుడు ఆల్జన్నాన్ని భయపెడతాడనమాట. అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. సరే నువ్వు దాపెట్టు, ఎంత దాపెట్టాలో అంత దాపెట్టు, నువ్వు దాపెడితే ఏం చేస్తాను నేను వెళ్ళి గ్వాండ్లిన్కి నీ విషయం గురించి చెప్తా. ఏమని చెప్తానంటే ఈడు నమ్మదగినోడు కాదు, కంత్రోడు, ఈయన్ని నమ్మమాకని చెప్తాను. దాంతో నీ ప్రేమ పెటాకులైపోయింది. ఈ సిగరెట్ కేసు మీద సిసిలీ అనే పేరు వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా. దాంతో జాక్ ఇక లాభం లేక టోటల్ విషయం అంతా కూడా ఓపెన్ చేసేస్తాడు.
అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఇతను యాక్చువల్గా మొత్తం ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో కథ మొత్తం చెప్తాడు. ఇతన్ని అంటే ఎవరైతే మనం జాక్ అనుకుంటున్నామో ఇతనికి జాన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. యాక్చువల్గా జాన్ పేరునే జాక్ అంటుంటారు ఇక్కడ. ఇతన్ని థామస్ కార్డ్యూ అనే వ్యక్తికి రైల్వే స్టేషన్లో ఒక బ్యాగ్లో దొరుకుతాడు. ఎందుకు దొరికాడు, అక్కడే ఎందుకున్నాడు, బ్యాగ్లో జాక్ దొరకాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కూడా మనకి తర్వాత తెలుస్తాయి అన్నమాట. మిస్ ప్రిజం అనేటటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆమె అసలు పేరు లెటీషియా, మిస్ ప్రిజం అన్నమాట. ఈ మిస్ ప్రిజం ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చినప్పుడు ఇతను బ్యాగ్లో ఎందుకు దొరకాల్సి వచ్చింది అవన్నీ కూడా మనకు ఓపెన్ అవుతుంది ఆ కథ అంతా కూడా. అప్పుడు దాకా సస్పెన్స్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ జాక్ ఎప్పుడైతే చాలా ఇక ఓపెన్ అవుతాడు అనమాట. థామస్ కార్డ్యూ అనే అతనికి నేను లండన్ రైల్వే స్టేషన్లో దొరికాను. ఈ రైల్వే స్టేషన్లో దొరికినప్పుడు ఆయన నన్ను ప్రేమ ఏం చేశారంటే దత్తత తీసుకోవడం అనేది జరిగింది. అయితే తనకు మనవరాలు ఉంది. ఎవరికి? థామస్ కార్డ్యూకి. తన యొక్క తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఈ థామస్ కార్డ్యూ ఏం చేశాడంటే సిసిలీకి, ఎవరైతే మనకు అక్కడ దొరికిందో ఈ పేరు, ఆమెకి 35 ఏళ్ళు వచ్చేదాకా గార్డియన్గా ఎవరుండాలి అంటే జాక్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో ఎస్టేట్లు ఉన్నాయి. ఊరంతా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి పనిచేస్తారు హార్ట్ఫోర్డ్షైర్ అనేటటువంటి ప్రాంతంలో. అలాంటప్పుడు ఇతన్ని చాలా గౌరవంగా చూస్తుంటాడు. ఇతను ఏమైనా అల్లరి చిల్లర పనులు చేద్దాం, లేకపోతే అమ్మాయిల్ని గల్లిద్దాం, ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మరీ అసహ్యంగా ఉంటుంది. వాళ్ళంత గౌరవం ఇస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అదిగాక తనకి ఏంటంటే ఈ అమ్మాయి ఉంది, సిసిలీ ఉంది. గార్డియన్గా తనని జాగ్రత్తగా చూసుకోవాలి, చెడ్డ పేరు రాకూడదు. కాబట్టి ఎట్లాగైనా సరే మరి అక్కడ మర్యాదగా ఉంటున్న అతను ఇక సిటీకి వచ్చి వేరే పేరుతో రెచ్చిపోదామని నిర్ణయించుకుంటాడు. అదే జరిగింది ఇక్కడ, మొత్తం చెప్పేస్తాడు. ఎందుకంటే అక్కడ గొడవ చేయడానికి, అల్లరి చిల్లరిగా ఉండడానికి కుదరదు కాబట్టి లండన్ నగరానికి వచ్చి ఇష్టం వచ్చేట్టు క్లబ్బులు, పబ్బులు, అమ్మాయిల చుట్టూ తిరగడాలు, ఇవన్నీ తాగడాలు ఇవన్నీ చేయొచ్చు అనమాట. అప్పుడు ఆలోచన అని చెప్తాడు, ఓ బన్బెరీ నేను అంతే చేస్తా అని చెప్తాడు. అంటే ఏంది బన్బెరింగ్ కాన్సెప్ట్ అంటే, ఇతను ఏదైతే కాన్సెప్ట్తో హార్ట్ఫోర్డ్షైర్ నుంచి లండన్కి వస్తున్నాడో ఆల్జన్నాను కూడా లండన్ నుంచి ఏం చేస్తాడంటే కంట్రీ సైడ్ వెళ్తాడు. కంట్రీ సైడ్ అంటే పల్లెటూరు వైపు వెళ్తాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే బన్బెరీ అనే ఫ్రెండ్ ఉన్నాడని, ఆ ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదు కాబట్టి చూడడానికి ఆంట్ బ్రాక్నెల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్కడికి కావాల్సింటే అక్కడికి వెళ్ళి తెండాలు తాగడాలు చేస్తుంటాడు ఆల్జన్నాను కూడా. అంటే వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే అన్నాతమ్ముళ్ళే. యాక్చువల్గా అన్నాతమ్ముళ్ళకి సేమ్ ఒకే బుద్ధి ఉందన్నమాట. దీన్నే బన్బెరీస్ట్ అనే పదాలు వాడతాడు ఆల్జన్నాన్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ ఏంటి, ఎందుకు వచ్చాడు, ప్రపోజ్ చేసేద్దాం ఎట్లాగైనా సరే అని వచ్చేసాడు కదా. ఇప్పుడు గ్వాండ్లిన్ వస్తుంది ఆంట్ బ్రాక్నెల్తో పాటు. ఆంట్ బ్రాక్నెల్తో ఈ ఆల్జన్నాన్ మాట్లాడుతూ ఉంటాడు, అన్ని కథలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ పార్టీ, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అనేసి మాట్లాడుతూ ఉంటుంది ఆంట్ బ్రాక్నెల్. అలాంటి సందర్భంలో జాక్ ఏం చేస్తాడంటే గ్వాండ్లిన్ని ఏం చేస్తాడంటే ప్రపోజ్ చేసేస్తాడు. అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు గ్వాండ్లిన్ ఏం చేస్తుందంటే ఒప్పుకుంటుంది. షాక్ అయిపోతాడు. కారణం ఎందుకు ఒప్పుకున్నావు అంటే యాక్చువల్గా తనకున్నటువంటి ఏదైతే పేరుందో ఆనెస్ట్ అనే పేరును బట్టి గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్ జాక్ ఇచ్చినటువంటి ప్రపోజల్కి ఓకే చెప్తుంది, కేవలం ఎర్నెస్ట్ అనే పేరు బట్టి. అప్పుడు డౌట్ వచ్చి అడుగుతాడు, ఒకవేళ నా పేరు ఎర్నెస్ట్ కాకుండా జాక్ అయితే అందులో కూడా రిథము, వైబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి కదా అంటే, నో జాక్ ఏముంది, ప్రతి ఒక్క ఎదవ పేరు జాకే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎవడైనా పెళ్లి చేసుకుంటే నేను చాలా జాలి పడతాను వాళ్ళ మీద అని చెబుతుందన్నమాట గ్వాండ్లిన్. దీంతో కథ వేరే టర్న్ తీసుకుంటుంది. ఒరే భలే పని అయింది, నా ఫేస్ని చూసో లేదా నన్ను చూసో ప్రేమిస్తుంది అనుకుంటే ఎర్నెస్ట్ అనే పేరు చూసి ప్రేమించింది ఏంది తిక్కలది, ఎట్లా ఇప్పుడు అనేసి అనుకుంటున్న సమయంలో జాక్ ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే పేరు మార్చుకుందాం, పని అయిపోతుంది, ఏముంది అందులో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక ఇందులో చాలా సోషల్ కామెంటరీస్ ఉంటాయి ఆల్జన్నాన్ జాక్స్ కాన్వర్జేషన్లో.
విక్టోరియన్ సొసైటీస్ ఎలా అయితే విక్టోరియన్ సొసైటీ ఉందో అదంతా కూడా మనకి వీళ్ళ కాన్వర్జేషన్లో తెలుస్తుంది అనమాట. ఆల్జర్నాన్ లేన్తో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే డివోర్సెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేసి, డివోర్సెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇలాంటి డైలాగులు. ఆడవాళ్ళేమో అమ్మాయిలేమో వాళ్ళ అమ్మలాగా తయారవుతారు, మనమేమో అట్లా అవ్వలేము, అదే మన ప్రాబ్లం, అదే వాళ్ళ ప్రాబ్లం, ఇట్లా కొన్ని డైలాగులు ఉంటాయి అన్నమాట. అలానే ఆల్జర్నాన్ అనే పేరు చాలా గొప్పది, తర్వాత వస్తాయి అన్నమాట. ఎందుకంటే దివాళా తీసే వాళ్ళలో చాలామంది ఆల్జర్నాన్ అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు, నోబుల్స్. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సోషల్ కామెంటరీ ఆఫ్ విక్టోరియన్ సొసైటీ. ఇవన్నీ కూడా ప్రజలు ఎలా ఉన్నారు. ఇంత చెప్తాడు ఆల్జర్నాను, సిసిలీని చూడంగానే ప్రేమలో పడిపోయి నీ అంత అందమైన అమ్మాయిని నేను చూడలేదు అని. అలానే ఈ అమ్మాయి ఆస్తులు అక్కర్లేదు, పేరు ఉంటే చాలు గ్వాండ్లిన్కి. అలానే సిసిలీ కూడా ఎర్నెస్ట్ అనే పేరునే ఇష్టపడతారు. ఇప్పుడు ఎట్లా అయితే మహేష్ అని పేరు వినబడితే అబ్బో మహేష్ బాబు లాగుంటాడా అంటారు అమ్మాయిలు. ఈ విధంగానే ఆ రోజు కూడా ఎర్నెస్ట్ అనే పేరుని చాలా చాలా క్రేజ్గా భావించారు ఈ ఇద్దరు యువతులు, ఎవరు, గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్ అండ్ సిసిలీ కార్డ్యూ. ఇక కొటేషన్స్ అని ఎగ్జామ్స్లో ఇస్తున్నారు కాబట్టి కొటేషన్స్ కూడా చూద్దాం. ఆల్జర్నాన్స్ వ్యూ ఆన్ ప్లేయింగ్ ద పియానో. ఈ పియానో ఆల్జర్నాన్ ప్లే చేస్తున్నప్పుడు లేన్ పారిపోతుంటాడు. ఐ డోంట్ ప్లే యాక్యురేట్లీ, ఎనీవన్ కెన్ ప్లే యాక్యురేట్లీ, బట్ ఐ ప్లే విత్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఎవరైనా పియానో వాయించగలరు, అద్భుతంగా వాయించగలరు, నేనైతే అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో వాయిస్తా. అంటే మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కాబోలు. యాజ్ ఫార్ యాజ్ పియానో ఈజ్ కన్సర్న్, సెంటిమెంట్ ఈజ్ మై ఫోర్టే, ఐ కీప్ సైన్స్ ఫర్ లైఫ్. ఈ డైలాగ్ అనేది ఆల్జర్నాన్ చెప్తాడు. ఇది పియానో వాయించడం రాదు, వాయించడం వస్తే లేన్ ఎందుకు పరిగెడతాడు. కాబట్టి లేన్స్ కామెంట్ ఆన్ మ్యారేజ్. లేన్ అనే పనోడు ఉన్నాడు, ఈ ఎవరైతే ఆల్జర్నాన్ ఉన్నాడో సినికల్ అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఏదైనా చూశాడు అంటే నెగిటివ్నే చూస్తాడు. ఈ మ్యారేజ్లో కూడా ఆల్జర్నాన్ ఎప్పుడు నెగిటివ్నే చూస్తుంటాడు. ఆ మ్యారేజ్ యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికే బన్బెర్రీ అనేటటువంటి కాన్సెప్ట్ కనిపెడతాడు. ఒకవేళ భార్య వేధించే భార్య అయితే ఆ పని ఉంది ఈ పని ఉందని తప్పించుకొని వెళ్ళిపోవడానికి బన్బెర్రీ అనేటటువంటి ఒక ఫ్రెండ్ని, లేనటువంటి ఫ్రెండ్ని క్రియేట్ చేసుకుంటాడు ఆల్జర్నాన్ అనమాట. ఇప్పుడు ఈ లేన్ ఏం చెప్తుంటే, ఐ బిలీవ్ ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్ స్టేట్ సార్, ఐ హ్యావ్ హ్యాడ్ వెరీ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ మై సెల్ఫ్ టు ద ప్రెజెంట్, ఐ హ్యావ్ బీన్ ఓన్లీ మ్యారీడ్ వన్స్, దట్ వాజ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ యంగ్ పర్సన్. ఇది లేన్ చెప్పేటటువంటి కొటేషన్ అనమాట. దీన్ని కొటేషన్ అడిగి ఇది ఎవరు మాట్లాడారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆల్జర్నాన్ ఆన్ లోవర్ క్లాసెస్. లేన్స్ వ్యూస్ ఆన్ మ్యారేజ్ సీమ్ సమ్ వాట్ ల్యాక్స్. ఏదో విచిత్రంగా ఉంటుంది, అది అంత కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తాడు ఆల్జర్నాన్. రియల్లీ ఇఫ్ ద లోవర్ ఆర్డర్స్ డోంట్ సెట్ అస్ గుడ్ ఎగ్జాంపుల్, వాట్ ఆన్ అర్త్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దెమ్. అసలు లోవర్ క్లాసెస్ అంటే డబ్బు లేనటువంటి పన్నులుగా జీవించే అల్పులే వాళ్ళు ఇంత ఏది కూడా మోరల్ వాల్యూస్ లేకపోతే, అన్నీ ఉన్న మేము ఎలా ఉంటాం మోరల్ వాల్యూస్తో, మీరే మాకు రోల్ మోడల్స్గా ఉండాలి. దే సీమ్ యాజ్ ఏ క్లాస్ టు హ్యావ్ అబ్సల్యూట్లీ నో సెన్స్ ఆఫ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. అస్సలు అబ్బే వీళ్ళకి మోరల్ రెస్పాన్సిబిలిటీయే లేదు, మీరుంటేనే మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం కానీ అయ్యయ్యో మీరే అసలు సరిగా లేకపోతే ఎట్లా అనేసి ఆల్జర్నాన్ ఏం చేస్తాడంటే అభిప్రాయపడుతూ ఉంటాడనమాట ఆల్జర్నాన్. తర్వాత రొమాన్స్ అండ్ ప్రపోజల్స్. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ రొమాన్స్ ఈజ్ అన్సర్టెనిటీ. ఇఫ్ ఎవర్ ఐ గెట్ మ్యారీడ్ ఐ విల్ సర్టెన్లీ ట్రై టు ఫర్గెట్ ద ఫ్యాక్ట్. ఆల్జర్నాన్ చెప్పేటటువంటి ఇవన్నీ కూడా సినికల్ వ్యూ ఆఫ్ మ్యారేజ్. అంటే నాకు గనక పెళ్ళి అయితే ఆ పెళ్ళయిందనే విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. బన్బెర్రీ అనేది ఒక కాన్సెప్ట్ అనేసి జాక్తో చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్జర్నాన్ ఆన్ గర్ల్స్ అండ్ మ్యారేజ్. ఆల్జర్నాన్ అమ్మాయిల మీద మ్యారేజ్ మీద ఏం చెప్పడం జరిగింది. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ గర్ల్స్ నెవర్ మ్యారీ మెన్ దే ఫ్లిట్ విత్. అమ్మాయిలు వాళ్ళు ప్రేమించే వ్యక్తులతో ఎప్పుడూ పెళ్లి చేసుకోరు. గర్ల్స్ డోంట్ థింక్ ఇట్ రైట్. అది కరెక్ట్ కాదు అనుకుంటారు. వాళ్ళు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని అనుకుంటారు. ఇది విక్టోరియన్ సొసైటీకి సంబంధించి ఆల్జర్నాన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారనేది.
ఆల్జర్నాన్ ఆన్ జాక్స్ ఐడెంటిటీ. జాక్ ఎప్పుడైతే చెప్తాడో బిసైడ్స్ యువర్ నేమ్ ఈజ్ జాక్ ఎట్ ఆల్ ఇట్ ఈజ్ ఎర్నెస్ట్ యూ హ్యావ్ ఆల్వేస్ టోల్డ్ మీ ఇట్ వాస్ ఎర్నెస్ట్. ఎప్పుడైతే సిగరెట్ పెట్టి ఉంటుందో టు అంకుల్ జాక్ విత్ లవ్ అని ఎప్పుడైతే రాసిందో దాని గురించి చెప్తాను. నీ పేరు ఎర్నెస్ట్ కదా, మరి నువ్వు తెచ్చిన ఇక్కడ విడిచిపెట్టినటువంటి సిగరెట్ పెట్టే మీద జాక్ అని ఉంది, అంకుల్ జాక్ అని ఉంది, సిసిలి ఎవరు, ఇవన్నీ కూడా కూపీ లాగేటప్పుడు అడిగినటువంటి మాటలు అనమాట. బన్ బెరింగ్ మీద అల్జర్నాన్ చేసేటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. యూ హ్యావ్ ఇన్వెంటెడ్ ఏ వెరీ యూస్ఫుల్ యంగర్ బ్రదర్ కాల్డ్ ఎర్నెస్ట్. వావ్, వెరీ గుడ్. నీకు ఒక తమ్ముడు ఉన్నాడు ఎర్నెస్ట్ అనే పేరు వాడికి అనేసి నువ్వు ఏం చేసావు, కనిపెట్టావు. ఇన్ ఆర్డర్ దట్ యూ మే బీ ఏబుల్ టు కమ్ అప్ టౌన్ యాజ్ ఆఫెన్ యాజ్ యూ లైక్. కాబట్టి నీ ఇష్టం అన్నిసార్లు నువ్వు ఏం చేయొచ్చు, వచ్చి ఉండొచ్చు పట్టణానికి. ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ అన్ ఇన్వాల్యుబుల్ పర్మనెంట్ ఇన్వాలిడ్. ఎప్పుడు సుస్థిగా ఉండేటటువంటి జబ్బుపడి ఉండేటటువంటి ఒక వ్యక్తిని కనిపెట్టాను నేను కూడా, ఫ్రెండ్, అతని పేరు బన్బెరీ. ఇన్ ఆర్డర్ దట్ ఐ మే బీ ఏబుల్ టు గో డౌన్ ఇన్ టు ద కంట్రీ వెన్ ఎవర్ ఐ చూస్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇతను కూడా పల్లెటూరుకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఆల్జర్నాన్ ఆన్ మోడర్న్ లైఫ్ అండ్ లిటరేచర్. ద ట్రూత్ ఈజ్ రేర్లీ ప్యూర్ అండ్ నెవర్ సింపుల్. ట్రూత్ ఎప్పుడు కూడా ప్యూర్గా, రేర్లీ ప్యూర్, చాలా ప్యూర్, అండ్ సింపుల్గా మాత్రం ఎప్పుడు ఉండదు. మోడర్న్ లైఫ్ వుడ్ బీ వెరీ టిడియస్ ఇఫ్ ఇట్ వర్ ఎయిదర్ ఏ మోడర్న్ లిటరేచర్ ఏ కంప్లీట్ ఇంపాసిబిలిటీ. ఇది కూడా మోడర్న్ లైఫ్ మీద, మోడర్న్ లిటరేచర్ మీద ఇది ఆల్జర్నాన్ చేసినటువంటి వ్యాఖ్యలు. మ్యారేజ్ అండ్ బన్బెరీ మీద. నథింగ్ విల్ ఇండ్యూస్ మీ టు పార్ట్ విత్ బెన్బెరీ. అసలు బన్బెరీని నేను వదులుకోను. అంటే ఆ బన్బెరీ అనే ఫ్రెండ్ సుస్థి, జబ్బుపడి మంచాన్న ఉన్నటువంటి ఫ్రెండ్, వాడు ఉంటానే ఉంటాడు నా జీవితాంతం. ఎవడు ఉండడు, బట్ అది చెప్పి తప్పించుకుంటా ఉంటాడనమాట. ఇఫ్ యూ ఎవర్ గెట్ మ్యారీడ్ విచ్ సీమ్స్ టు మీ ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ యూ విల్ బీ వెరీ గ్లాడ్ టు నో బన్బెరీ. కాబట్టి మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే నీకు బన్బెరీ గురించి తెలియాలి. అంటే అలాంటి సొసైటీలో ఏ విధంగా మోరల్స్ లేకుండా ఉన్నారు అంటే, జనరల్గా ఇప్పుడు ఏంటి, మ్యారేజ్ అయిందనుకోండి, వాళ్ళకే కట్టుబడి ఉండాలి, ఇంటి దగ్గర గృహస్థాశ్రమం అంటారు, గృహానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే జాక్ కానీ ఆల్జర్నాన్ కానీ ఏం చేస్తున్నారు, ఎస్కేప్. అక్కడి నుంచి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, ఎంజాయ్ చేయాలంటే వెళ్ళిపోతున్నారు. ఏ మ్యాన్ హూ మ్యారీస్ వితౌట్ నోయింగ్ బన్బెరీ హ్యాస్ వెరీ టీడియస్ టైమ్ ఆఫ్ ఇట్. బలైపోయినట్టే. బన్బెరీ అనేటటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి, మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి. అప్పుడు మాత్రమే వాళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేయగలుగుతారని ఆల్జర్నాన్ అయితే హితోక్తులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక సోషల్ డైనింగ్ అంటే యాక్చువల్గా మనకు వచ్చేసి ఆంట్ బ్రాక్నెల్ ఎప్పుడు కూడా ఇతన్ని రకరకాల పార్టీస్కి వాటికి తీసుకువెళ్తూ ఉంటుంది. తీసుకువెళ్ళి ఉత్తమ దంపతులు వీళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎస్, బట్ యూ మస్ట్ బీ సీరియస్ అబౌట్ ఇట్. ఐ హేట్ పీపుల్ హూ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ మీల్స్. ఇట్ ఈస్ సో షాలో ఆఫ్ దెమ్. ఇది డైలాగ్ వచ్చేసి సోషల్ డైనింగ్, అందరు కలిసి కూర్చొని తినడం అనే దాని గురించి. ఎందుకంటే పిలిచినప్పుడల్లా ఆల్జర్నాన్ ఏమి వెళ్ళడు, బన్బెరీ ఉన్నాడని చెప్పేసి ఆడికి పరారైపోతాడు, వాడి ఇష్టం వచ్చాడు చేస్తాడు. అట్లానే బన్బెరీ అడ్డు పెట్టుకొని జాక్ ఏదైతే రివీల్ చేశాడో తన ఊరు పేరు హార్ఫోర్డ్షైర్ అని, అక్కడికి వెళ్ళిపోతాడనమాట. ఇతను వెళ్ళిపోయి నానా గందరగోళం చేసి మొత్తానికి కథని సుఖాంతం అయ్యే వరకు ఒక గందరగోళ పరిస్థితిలోకి ఆల్జర్నాన్ నెట్టడం అయితే జరుగుతుంది. ఇదండి యాక్ట్ 1 పార్ట్ 1కి సంబంధించి మనకి టోటల్గా 3 యాక్ట్స్లో మనం 6 భాగాలుగా చేసుకున్నాం. ఇది మొదటి భాగం అనమాట. దీనికి సంబంధించి ఎంసీక్యూస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా మీకు ఒక 30 ఎంసీక్యూస్ వరకు చేయబడి ఉన్నాయి, మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈ టోటల్ అండి, ఒక్కటని కాదు, మీకు ఎక్కడ దొరుకుతాయంటే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. అదిగోండి, ఆఫ్ స్టడీస్ కానివ్వండి, వాట్ మేక్స్ ఎ నేషన్, యానిమల్ ఫామ్ 275 ఎంసీక్యూస్, వాట్ మేక్స్ ఎ నేషన్ 75 ఎంసీక్యూస్, ఆఫ్ స్టడీస్ 25 చిన్నవి కాబట్టి, బెట్ అయితే 150 ఎంసీక్యూస్, ఇంజిన్ ట్రబుల్ 50 ఎంసీక్యూస్. ఆ విధంగా తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అవన్నీ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మెథడాలజీకి సంబంధించింది. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్, నేను ఏదైతే మీకు పీడిఎఫ్ చెప్తున్నానో ఆ పీడిఎఫ్ కొటేషన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, పర్చేస్ చేయొచ్చు. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ లేదు అనుకుంటే సింపుల్గా మీరు pcvinglishessay.blogspot.comకి వచ్చేయచ్చు.
జస్ట్ మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్‌లో సేమ్ ఇదే చెప్తారు. మీకు కావాలనుకుంటే ఓ 20,000 వరకు మొత్తం టోటల్ ప్యాకేజ్ 20,000 మినిమమ్ నార్మల్‌గా 20,000 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ మీకేందంటే చాలా తక్కువ మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు అందులో 1% కాస్ట్‌లోనే మీరు టోటల్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ 180 ఎంసీక్యూస్ ఉన్నటువంటి పీడిఎఫ్. జస్ట్ క్లిక్ చేయంగానే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఇదైనా తక్కువ కాస్ట్ అనేది పెట్టడం. ఇక మీకు అట్లానే మెథడాలజీ కూడా అందుబాటులోకి రాబోతుంది తొందరలో. దయచేసి గమనించండి. ఇదండి పార్ట్ 1 యాక్ట్ 1 పార్ట్ 1. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.